మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. చాలా మంది నిత్యం ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీసుకుంటారు. కానీ ఇవి కాకుండా ఇతర పోషకాలు తీసుకోవడంపై దృష్టి పెట్టరు. అయితే మన శరీరానికి కావలసిన సూక్ష్మ పోషకాల్లో ఐరన్ చాలా ముఖ్యమైంది. శరీరంలో ఐరన్ లోపిస్తే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఐరన్ ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరంలో ఐరన్ లోపిస్తే తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా అలసట, నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే గనక ఐరన్ లోపం ఉన్నట్లు గ్రహించి వైద్యుని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. మన శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫ్లూ, జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు రాకుండా ఉండాలంటే ఐరన్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ లోపం లేకుండా ఉంటే ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మన శరీరంలో ఐరన్ లోపిస్తే చర్మం తెల్లగా పాలిపోయినట్లు అవుతుంది. ఈ లక్షణం ఉంటే ఐరన్ లోపం ఉన్నట్లు అర్థం చేసుకొని చికిత్స తీసుకోవాలి. శరీరంలో ఐరన్ లోపం ఉంటే వెంట్రుకలు రాలిపోతుంటాయి, సరిగ్గా పెరగవు. అలాగే నాలుక కూడా ఉబ్బి కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపానికి చికిత్స తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.